ఓకే, దేవుని నామానికి వందనాలండి. దేవుడి దినాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మరి మీ అందరితో కలిసి మరి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం స్టార్ట్ చేసుకుందాము. స్తోత్రం 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 నాయన, పరిశుద్ధమైన పరలోక మందిని యేసయ్య, నీ బంగారు పాదంలో వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, ఇదిగో మరొక స్త్రీ కొరకు నాయన కొద్ది క్షణాలు ప్రభా మరి మేము నీ వాక్యాన్ని ధ్యానించడానికి మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అవును తండ్రి, మాట్లాడుచున్నది నేను కాదు ప్రభా, నీ మాటలు మరి నా నోట్లో ఉంచమని ప్రభా, మరి మీరే మీ బిడ్డలతో నాతో మా అందరితో మీరు మాట్లాడమని. ఎందుకంటే నీ వాక్యము రెండంచెల గల ఖడ్గము నాయన ప్రభా, ఇరువైపులా కూడా ప్రభా మరి అది స్పందిస్తుంది తండ్రి నాయన. మరి ఈ యొక్క స్త్రీ ద్వారా మరి ఏ విషయాలు మాకు మీరు నేర్పించబోతున్నారో ఈరోజు అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని మీరు జీవింపజేయమని, విన్న వాక్యాన్ని సాతానులు దొంగిలించకుండా ప్రభా మా హృదయాలు పదిలపరుచుకొని దేవ వాక్యాన్ని సారముగా బ్రతికే కృపను మాకు దయచేయమని చిన్న స్థితి ప్రార్థన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మొదటి సమూయేలు 25వ అధ్యాయము 10 నుంచి 12 వరకు. ఇది మొత్తం అధ్యాయం అంతా చదువుకోవాలి, బట్ కొన్ని వచనాలు మాత్రం చదువుకున్నాము. ఈరోజు మనము చెప్పుకోబోయే, గత వారం మనము ఎవరి గురించి చెప్పుకున్నాము జ్ఞాపకం ఉందా ఎవరికైనా? గత వారం మనము స్త్రీ కొరకు చెప్పుకున్నామా? ఎవరి గురించి చెప్పుకున్నాం గత వారం? ఎస్, దేవుడి నామాన్ని పొందినాడు. మరి బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకల గురించి మనం నేర్చుకోవడం జరిగింది. ఈరోజు అబీగయలు అంటే దావీదు మహారాజు యొక్క వైఫ్ అన్నమాట, కానీ ఫస్ట్ నాబాలు యొక్క వైఫ్. సో అబీగయల్ కొరకు మనము కొద్ది విషయాలు మనం నేర్చుకున్నాము. మొదటి సమూయేలు 25వ అధ్యాయము 1 నుంచి చదువుతున్నాను. సమూయేలు మృతి నొందగా ఇశ్రాయేలులందరూ కూడుకొని అతడు చనిపోయినని ప్రలాపించుచు రామాలోనున్న అతని ఇంటి నివేశనలో అతన్ని సమాధి చేసిన తర్వాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళెను. కర్మేలులోని మాయోనునందు ఆస్తి గలవాడొకడు కాపురముండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయలు. ఆ స్త్రీ సుబుద్ధి గలదే, రూపవసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతివాడు. నాబాలు గొర్రెల బొచ్చు కత్తరి వేయించుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని తన పనివారిలో 10 మందిని పిలిచి వారితో ఇట్లనెను, మీరు కర్మేలునకు నాబాలు నొద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవునుగాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలెను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ వాక్యం అంతా కూడా నేను మధ్యలో చదువుతుంటాను. ఈ యొక్క వాక్యంలో మనకు ఏం కనపడుతుందంటే, మరి దావీదు మహారాజు మరి ఎప్పుడైతే సమూయేలు ప్రవక్త మరి ఆయన మృతి పొందిన తర్వాత అభిషేకం అంటే ఇతనే ఇప్పుడు సౌలు తర్వాత మరి రాజుగా మరి దేవుడు దావీదుని ఎన్నుకున్నాడని అతను తను అభిషేకించిన తర్వాత కాబోయే రాజు ఇతనే అని మరి డిక్లేర్ చేసిన తర్వాత మరి సమూయేలు ప్రవక్త చనిపోవడం జరుగుతుంది. సో అప్పటికే ఇంకా మరి దావీదు మహారాజు మరి ఎప్పుడైతే గొల్యాతును ఆ ఫిలిస్తీని మరి చంపినప్పుడు ఇంకా అప్పటి నుంచి కూడా ఈయననే మరి రాజు అని మరి జనులందరూ కూడా మరి అతను 10,000 మందిని ఇతను రాజు అని జనులందరూ కూడా అతన్ని రాజుగా అంటున్న సమయంలో మరి సౌలు మరి ఈ యొక్క దావీదు మహారాజు పైన చాలా కుళ్ళు పడుతుంటాడు, అసూయ పడుతుంటాడు అనమాట. సో అతన్ని చంపాలని చూస్తూ ఉంటాడు. సో అయితే ఆ సౌలు యొక్క అతని నుంచి తప్పించుకోవడానికి కొరకు మరి దావీదు మహారాజు కొండలలో అరణ్యములలో అతని పర్వతంలో యందు నివాసం చేస్తుంటాడు అనమాట. సో అలాంటి సమయంలో ఈ యొక్క దావీదు మహారాజు ఎక్కడికి వెళ్ళాడంటే, దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళెను. ఎప్పుడైతే సమూయేలు ప్రవక్త చనిపోయిన తర్వాత అతన్ని చూసి మరి అక్కడి నుంచి తను ఏం చేస్తాడంటే పారాను అరణ్యంలోకి వెళ్తాడు. సో అక్కడ కర్మేలులోని
మాయోను నందు ఆస్తి గలవాడు. ఇక్కడ చూసినట్లయితే మరి అదే యొక్క కర్మేలులో మాయోను నందు ఆస్తి గలవాడు ఒకడు ఉన్నాడంట. ఎవరు? అతని పేరు భాగ్యవంతుడు. అతను ఎవరంటే నాబాలు. సో నాబాలు యొక్క భార్యనే అబీగయిల్ అనమాట. సో ఈ నాబాలు ఎలాంటి వాడంటే చాలా మూర్ఖుడంట. అతని పేరే మొరటివాడు అని ఇక్కడ ఉందన్నమాట. అతని పేరుకు అర్థం ఇక్కడే ఉందన్నమాట. అతను మొరటివాడు, మూర్ఖుడు, దుర్మార్గుడు అనేసి మరి బైబిల్లో ఇతని గురించి ఇంత ఘోరంగా మరి రచించడం జరిగింది. సో ఈ నాబాలు అయితే భాగ్యవంతుడంట, చాలా ఆస్తి గలవాడు. సో అయితే ఏంటంటే మరి ఎప్పుడైతే ఈ అరణ్యం గుండా మరి దావీదు మహారాజు మరి ఉండడం జరుగుతుంటుందో మరి సౌలు నుంచి తప్పించుకోవడానికి, ఆ సమయంలో ఏంటంటే మరి ఈ యొక్క నాబాలి యొక్క గొర్రెలు 3000 గొర్రెలు అతనికి ఉన్నాయి అనమాట. సో ఆ గొర్రెలు కూడా గొర్రెల కాపర్లు అక్కడికి రావడము అలా జరుగుతున్నప్పుడు వీళ్ళు కూడా అరణ్యంలో ఉంటారు. దావీదు మహారాజు మరి అతనితో పాటు మరి 400 మంది అతనితో కూడా ఉంటారనమాట. సో వీళ్ళంతా కూడా అక్కడ ఉంటున్నప్పుడు ఈ యొక్క నాబాలి యొక్క గొర్రెల కాపర్లకు వీళ్ళు సహాయం చేస్తారు. ఎవరంటే దావీదు మహారాజు యొక్క మనుషులు వాళ్ళకు కాపలా కాస్తారు. ఎందుకంటే దావీదు మహారాజు గొర్రెల కాపరి కాబట్టి అతనికి తెలుసు మరి యొక్క కాపర్లకు ఎలాంటి సమస్యలు వస్తాయి అనేది. మరొక పక్క మరి జంతువుల నుంచి రక్షణ కావాలి, మరొక పక్క గజ దొంగలు కొండ ప్రాంతాల్లో తిరుగుతుంటారు, గొర్రెలను ఎత్తుకొని వెళ్ళి వాళ్ళు ఇలాంటివన్నీ కూడా చేస్తున్నప్పుడు దావీదు మహారాజు మరి వారి మనుషులు కూడా ఈ యొక్క నాబాలుని వారి యొక్క గొర్రెల కాపర్లకు చాలా సహాయం చేస్తారనమాట. సో అయితే దావీదు మహారాజు ఆ యొక్క ప్రదేశంలో ఉన్నప్పుడు ఒక రోజు ఏం చేస్తాడంటే నాబాలు గొర్రెల బొచ్చు కత్తెర వేయించున్నాడని అరణ్యమందున్న దావీదు విని, అంటే గొర్రెల బొచ్చు కత్తిరించే సమయం ఏంటంటే అదొక ఫెస్టివల్ లాగా వాళ్ళు జరుపుకుంటుంటారు అనమాట. సో ఆ సమయంలో మా దావీదుకు తెలిసినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే దావీదు 5వ వచనంలో దావీదు విని తన పనివారిలో 10 మందిని పిలిచి వారితో ఇట్లా నేను మీరు కర్మేలునకు నాబాలునొద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి శుభము కలుగునుగా కానీ క్షేమమౌనుగా కానీ పలికి ఈ వర్తమానం ఆయనకెళ్ళి మీరు ఇలా చెప్పండి, మీరు నాబాల్ దగ్గరికి వెళ్ళి నేను చెప్పిన మాటలే మీరు చెప్పండి అనేసి 10 మందిని అతనితో పంపిస్తారనమాట ఆ యొక్క నాబాల్ దగ్గరికి. నీ యొక్క గొర్రెల బొచ్చు కత్తిరించు వారు ఉన్నారన్న సంగతి నాకు వినబడెను. నీ గొర్రెల కాపర్లు మా దగ్గర నుండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు. వారు కలమేరులో ఉన్నంత కాలము వారేదియూ పోగొట్టుకొనలేదు. నీ పనివారిని నీవు అడిగిన ఎడల వారు అలాగూ చెప్పుదురు. అయితే చెప్తాడనమాట దావీదు మహారాజు, ఇదిగో మీరు వెళ్ళి ఇలా చెప్పండి, మీ యొక్క గొర్రెల కాపర్లను మేము కాపాడాము, ఏ కీడు రాకుండా చూసుకున్నాము. సో కావాలంటే మీరు వాళ్ళని కూడా అడగండి, చెప్తారు మీకు అని ఆ దావీదు మహారాజు మరి చెప్పి పంపిస్తాడు అనమాట. అలాగూ వాళ్ళు చెప్పిన తర్వాత కాబట్టి ఆ పనివారికి దయ చూపుము, శుభదినమున మేము వచ్చి తిని కదా, నీకు ఇష్టము వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదును ఇమ్ము. ఇక్కడ ఎంత మంచి మాటలు ఇక్కడ చెప్తుంటాడంటే దావీదు మహారాజు మీరు అతన్ని ఎంతో దయగా మాట్లాడతాడనమాట. ఈ యొక్క శుభదినం అంది ఏంటంటే నీకు ఏది తోస్తే అది మీ దాసులకు ఇవ్వమని అక్కడ అడుగుతాడు. అందుకు నాబాలు ఏం చేస్తాడంటే 10వ వచనంలో నాబాలు దావీదేవుడు యెషయి కుమారుడెవడు, తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. ఇక్కడైతే ఆయన కోపంతో నాబాలు, ఎందుకంటే అతని పేరే మూర్ఖుడు, మోటువాడు. సో ఇక్కడ చూసినట్లయితే మరి ఆ యొక్క నాబాలు ఏమంటాడంటే యెషయి కుమారుడెవరు, దావీదెవరు అనేసి అతన్ని గద్దించినట్టుగా వాళ్ళతో చెప్తాడనమాట. చెప్పినప్పుడు కత్తిరించుకున్న అన్నపానం నా గొర్రెల బొచ్చు కత్తిరించు వాని కొరకు, అయితే నా గొర్రెల బొచ్చు కత్తిరించుకున్న వాళ్ళ కొరకే నేను ఇక్కడ పశుమాంసము మరి అన్ని కూడా విందు చేశాను. నేను దావీదు మీకు నేను ఇవ్వడానికి లేని ఇక్కడ, అయినా తన యజమాని దగ్గర నుంచి పారిపోతున్న అతన్ని నేనెందుకు సహాయం చేస్తానట్టుగా మాట్లాడతాడు అనమాట. కఠినంగా ఇక్కడ మాట్లాడతాడు. సో అయితే దావీదు దాసులతో చెప్పగా 12వ వచనంలో దావీదు పనివారు వెనుకకు తిరిగి దోవ పట్టుకొని పోయి అతనికి ఈ మాటలన్నీ తెలియజేశారు. అంతటా దావీదు మీరందరూ మీ కత్తులను ధరించుకొనుడనగా వారి అప్పుడు వెంటనే దావీదు మహారాజు కోపం వచ్చేసి 13వ వచనంలో మీరు చూసినట్లయితే అయితే మీరు కత్తులను ధరించుకోండి, మనం ఇప్పుడే వెళ్దామనేసి దావీదు వెనుక దాదాపు 400 మంది బయలుదేరుతారనమాట. ఎక్కడికి? ఆ నాబాలు యుద్ధకు అనమాట. 200 మంది సామాన్ దగ్గర మొత్తం 600 మంది ఉంటారు దావీదు దగ్గర. అయితే అతనికి ఎప్పుడైతే ఆ విధంగా అతను సమాధానం చెప్తాడో వెంటనే ఇంకా దావీదుకు మహారాజు కోపం వచ్చేసి ఆ యొక్క 400 మందిని మీరు కత్తులు పెట్టుకోండి, మనం బయలుదేరాలి అనేసి చెప్తాడనమాట. సో పెట్టినప్పుడు అప్పుడు వెంటనే పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగయిల్తో ఇట్లా 14వ వచనం నుంచి చూడండి. ఒకడు నాబాలు భార్య అయిన అబీగయిలుతో ఇట్లా నేను అమ్మ దావీదు అరణ్యంలో నుండి మన యజమానిని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతను, ఇదంతా చెప్తాడనమాట. అక్కడ ఇదిగో కుశల ప్రశ్నలు అడగడానికి మరి ఈ విధంగా మరి జరిగిందంతా కూడా ఆ పనివాడు మరి ఆ యొక్క వెంటనే వచ్చి నాబాలు భార్యకి చెప్తాడనమాట, అబీగయిల్కి చెప్తాడనమాట. చెప్పిన వెంటనే అక్కడ ఏం జరుగుతుందంటే అయితే ఆ
మనుషులు మాకెంతో ఉపకారం చేశారని కూడా చెప్తాడు. ఈ దావీదు మహారాజు మాకు అపాయం రాకుండా చూశారు, వాళ్ళ మనుషులు మాకు నష్టం కాకుండా చూశారు. అయితే మన మన యజమానుడేమో అతనికి ఇంటి వారందరికీ కీడు వాళ్ళందరికీ కూడా ఏమీ ఆ మాటకు అతని యజమానికి మర్యాద కూడా ఇవ్వకుండా ఇలా చెప్పి పంపించాడు. అతను ఇప్పుడు దావీదు మహారాజు మన మీదికి కీడు చేయ నిశ్చయించుకున్నాడు, ఇప్పుడు మనం ఏం చేయాలి అని వెంటనే ఆ పనివాడు అబీగైలుకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే 19వ వచనంలో, అందుకు అబీగైలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రెట్టలను 2 ద్రాక్షారసపు వండిన 5 రొట్టెల మాంసం 5 గొర్రెల మాంసమును 5 మానికల వేచిన ధాన్యమును ద్రాక్ష గెలలను 200 అంజూరపు గార్ధబొమ్మలను వేయించి ఇదంతా కూడా మరి అవన్నీ కూడా రెడీ చేసుకొని వెంటనే ఇంకా తన భర్తతో ఏం చెప్పకుండా అక్కడ అపాయం జరుగుతుంది తన యొక్క, ఎందుకంటే తన భర్త చేసిన పనికి మరి దావీదు మహారాజు అప్పటికే అబీగైలుకు చేరి, మీరు ఇదంతా వచనం చదివినట్లయితే ఈ అధ్యాయం అంతా కూడా ఉందండి 20-30వ వచనం వరకు మీరు చూసినట్లయితే మొత్తం కూడా ఆ స్టోరీ అంతా కూడా ఉంటుంది. మీరు తర్వాత చదవండి, నేను మెయిన్ పాయింట్స్ మాత్రమే చెప్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే ఆ వెంటనే అబీగైలు విన్న వెంటనే తన భర్త చేసిన పనిని వినేసి అతని కూడా చెప్పకుండా మరి ఆ యొక్క దావీదు మహారాజు యొక్క సైన్యం కొరకు ఏం చేస్తుందంటే ద్రాక్షారసపు తిత్తులను మరి 5 గొర్రెల మాంసమును మళ్ళీ తర్వాత 5 మానికల వేచిన ధాన్యమును ద్రాక్ష గెలలను 200 అంజూరపు ఇవన్నీ కూడా వెంటనే తయారు చేసుకొని ఏం చేస్తుందంటే, మీరు కొంచెం కింది జరిగినట్లయితే మీరు ఇవన్నీ తీసుకొని దావీదు మహారాజుని మీరు ఎదుర్కోండి, నేను మీ వెనకాలకి వస్తున్నానని చెప్పి ఆమె తన సేవకులను దావీదు మరియు అతని మనుషులకు తీసుకెళ్లడానికి ఆహారము సిద్ధం చేసిందంట. వెంటనే మరియు ఆమె దయ కోసం దావీదుని వేడుకుంటకు అంతరించి ఎప్పుడైతే ఆ మనుషులను పంపించిన వెంటనే ఆ ఆహారము అవన్నీ పంపించి వెనకాల ఈమె బయలుదేరి వెంటనే దావీదు మహారాజు దగ్గరకు వచ్చి మీరు అక్కడ చూసినట్లయితే ఆమె అబీగైలు దావీదు కనుగొని గార్ధబు మీద నుండి 23వ వచనంలో గార్ధబు మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి, ఇక్కడ చూసినట్లయితే ఆమె సాష్టాంగ నమస్కారం చేసిందంట. అంత వినయముగా అక్కడ ఇక్కడ మీరు చూసినట్లయితే అబీగైల్ నుండి మనము ఏం విషయాలు నేర్చుకోవాలంటే, ఇక్కడ చూసినట్లయితే ఆమె తన భర్త చేసిన పనికి తను ఎప్పటి నుంచి మరి సఫర్ అవుతుందో తెలియదు. మరి అతను చూస్తే మరి నాబాలు చూసినట్లయితే చాలా అతను మొరటువాడు, మూర్ఖుడు, ధనవంతుడు, అదిగాక అతను చాలా ధనవంతుడు కూడా. మరి తన తల్లిదండ్రులు అబీగైల్ యొక్క తల్లిదండ్రులు అనుకుని ఉండొచ్చు, నా కుమార్తె సుఖపడుతుంది, ఇద్దరు ధనవంతుడికి చేస్తే మరి నా కూతురు మంచిగా ఉంటుందని చెప్పేసి ఆమె సుబుద్ధి గలది, రూపవతి అంట. అంత అందగత్తె అయినప్పటికీ కూడా మరి నాబాలు యొక్క భార్యగా మరి ఆమె అక్కడ ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఆమె ధనవంతురాలుగా ఉన్నప్పటికీ ఆమె వినయము, వివేచన జ్ఞానం గల స్త్రీగా ఇక్కడ మనకు కనపడుతుంది. ఎందుకంటే మరి తన భర్త చేసిన తప్పుకి మరి ఇక్కడ దావీదు మహారాజు అయితే మరి వాళ్ళందరినీ ఇంకా వాళ్ళ ఊర్లో ఒక్క మగపిల్లగాడు కూడా, ఇక్కడ చూడండి 22వ వచనంలో, అనుకొని అతనికున్న వారిలో ఒక మగపిల్లవాడినైనా నువ్వు తెల్లవారినప్పటికీ నేనుండనియ్యను, లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులు కలుగజేయను గాక అని ప్రమాణం చేసి దావీదు మహారాజు అంత కోపంగా మరి బయలుదేరతాడనమాట. ఇక్కడ చూసినట్లయితే అంత గొప్ప ఉద్రిక్త పరిస్థితిని మరి నాబాల్ ఈ యొక్క అబీగైలు చాలా తెలివిగా చాలా వెంటనే స్పాట్ డిసిషన్ తీసుకొని అక్కడ బయలుదేరడం జరుగుతుంది. ఆమె వివేచన కలిగి వెంటనే జ్ఞానం కలిగి అక్కడ తెలివైన పని ఏం చేసిందంటే ఆమె వెంటనే బయలుదేరి ఆహారం అంతా తీసుకొని ఆ యొక్క దావీదు మహారాజుని ఎదుర్కొందనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే మరి ఎప్పుడైతే దావీదు మహారాజు సాష్టాంగ నమస్కారం చేస్తుందో అప్పుడు ఆమె చెప్తుంది, నా ఏలినవాడా ఈ దోషము నాదని ఎంచుము. ఇక్కడ చూసినట్లయితే దావీదు మహారాజు దగ్గరికి వెళ్ళి చెప్తుంది అనమాట, నా ఏలినవాడా ఈ దోషము నా భర్తది కాదు, నాది. నీ దాసురాలనైనా నన్ను మాట్లాడనిమ్ము, నీ దాసురాలనైనా నేను చెప్పు మాటలు ఆలకించుము. నా ఏలినవాడా దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు ఇక్కడ చూసినట్లయితే మరి తన భర్త చేసిన పనికి తన జనమంతా కూడా నశించిపోతున్నారు. అక్కడ ఏంటంటే వాళ్ళందరినీ చంపడానికి దావీదు మహారాజు మరి వస్తున్నాడు. వాళ్ళ ఊర్లో ఒక్క మగపిల్లవాడు కూడా ఉండకుండా చంపడానికి మరి అతను బయలుదేరినప్పుడు అంత ఉద్రిక్త పరిస్థితిని ఈమె ధైర్యంగా వెళ్ళి ఆమె ఇక్కడ మీరు చూసినట్లయితే అంత 400 మంది సైన్యాన్ని మరి ఒక స్త్రీ మరి వెళ్ళి ఆపగలదా? కానీ ఆమెకు విశ్వాసం ఉంది, ఏంటంటే నేను ఆపగలను, నా జనాన్ని నేను కాపాడుకోవాలి, నా భర్తను కాపాడుకోవాలి అనేసి వెంటనే ఆమె తెలివిగా మరి బయలుదేరడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఆమెలో ఉన్నటువంటి తెలివి మరి ఆ విధేయము వినేయత చూసినట్లయితే ఆమె సాష్టాంగ పడ్డదంట. అంటే తను మొత్తము నమస్కారం చేసి అతని పాదములు పట్టుకుందంట. ఆమె
అంత తగ్గించుకుని, ఎందుకంటే ఆమె తప్పు లేకపోయినప్పటికీ కూడా మరి భర్త చేసిన తప్పుని మరి ఆమె తీసుకొని మరి నాబాలును లక్ష్య పెట్టొద్దు, నన్ను జ్ఞాపకం చేసుకోండి అని పేరు అతని గుణములను సూచించుచున్న. అతని పేరు నాబాలు, మొరటువాడు, మోటుతనము అతని గుణము. నా ఏలినవాడ, పంపిన పనివారు నాకు కనబడలేదు. నా ఏలినవాడ, యెహోవా జీవముతోడు, నీ జీవంతోడు, ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపియున్నాడు. ఇక్కడ చూసినట్లయితే మీరు ఇంకా కొంచెం ముందుకు చదివినట్లయితే ఆమె చెప్తుంది అనమాట, నన్ను నా భర్త క్షమించండి, మరి నా యొక్క భర్త మొరటివాడు, అతని గుణమే అలాంటిది, మీరు దయచేసి మీరు చేయండి, మీరు ఎందుకు పాపం. ఇంకొకటి ముందుకు కూడా చదివితే ఆమె ఏమంటుందంటే, నువ్వు నా భర్తను చంపి ఆ యొక్క పాపపు రక్తం నింద నీ మీద ఎందుకు వేసుకుంటావు, అది శాశ్వతమైన అది బాధగా ఉండిపోతుంది, నువ్వు ఎన్ని యుద్ధాలు చేస్తున్నావు కదా, ఎందుకు ఈ మొరటివాడిని చంపి నువ్వు ఇది చేసుకుంటావని అక్కడ జరగబోయేటువంటి ఉద్రిక్తతను, జరగబోయేటటువంటి ఆ యొక్క యుద్ధాన్ని ఆమె వివేచనతో, తెలివితో, జ్ఞానముతో అక్కడ ఆపడం జరుగుతుంది. మరి ఇంకొకసారి ఇంకా కొంచెం ముందుకు జరిగినదైతే ఆమె ఓర్పు కలిగిందంట, చాలా చాలా ఓర్పు కలిగింది. మరి అప్పటికే తను భర్తతోని మరి ఎంత సఫర్ అవుతుందో మనకు తెలియదు, ఎందుకంటే మరి అతను కఠినంగా ఉండేవాడు, మొరటుగా ఉండేవాడు. మరి ఒకవేళ ఆ సమయంలో భర్తకు వెళ్ళి చెప్పి ఉంటే కనుక మరి భర్త ఏమంటాడో అని మరి అతను సంగతి తెలిసి మరి నువ్వెందుకు ఇంత తీసుకెళ్ళావు, ఎందుకు తీసుకెళ్తున్నావు అని ఏమన్నా అంటాడేమో అని ఏవి కూడా భర్తతో చెప్పకుండా తన జనాంగాన్ని, తన భర్తను వారందరినీ కాపాడుకోవడానికి ఇక్కడ అబీగైలు స్త్రీ అనేది మరి బయలుదేరి మరి ఆ దావీదు మహారాజు దగ్గరికి వెళ్ళి మరి తన యొక్క వినయాన్ని, విధేయతను చూపించిందనమాట. ఇక్కడ చూసినట్లయితే మరి ఈ రోజులలో మనం చూసినట్లయితే మరి అబీగైల్ లాగా గృహహింస పడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు భర్తల ద్వారా. కానీ మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే లూకాసు వార్త 8:17 ఒక మంచి మాట ఉంది, ఏంటంటే రహస్యమైనది ఏది మరుగయ్యున్నది ఉండలేదంట, అది ఎప్పటికైనా కూడా బయటపడుతుంది. అయితే తగిన సమయమందు దేవుడు మనకు సహాయం చేశాడు. ఇక్కడ చూసినట్లయితే మరి దావీదు మహారాజు మరి ఆ యొక్క అతన్ని చంపకుండా అక్కడికి మీరు కింది 28వ వచనంలో, నీ దాసురాలనైనా నా తప్పు క్షమించు, నా ఏలినవాడవు నీవు, యెహోవా యుద్ధములు చేయుచున్నావు గనుక నా ఏలినవాడ నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును, నీవు బ్రతుకు దినములన్నీ నీకు అపాయము కలగకుండా. ఇక్కడ చూసినట్టయితే ఇంకా ఆమె దేవుడి గురించి అతను చెప్తుందనమాట, ఎందుకు నువ్వు వడిసెలతో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువులు. ఇక్కడ మొత్తం దేవుడి గురించి తెలుసు అనమాట. ఆమె నమ్మింది ఏంటంటే దావీదు మహారాజు కాబోయే మహారాజు, అతను యెరూషలేము పట్టణానికి అతను దావీదు సౌలు ఇంకా అతను లేడు, దావీదు మహారాజే, మరి దేవుడు అతన్ని అభిషేకించాడు, అతని ద్వారా మరి ఆ ఫిలిస్టీలను అతన్ని గొలియాతుని చంపాడు. ఈమె రాజుగా నమ్మింది అనమాట. సో మరి ఆ సమయంలో చూసినట్లయితే ఇంకా కిందికి మీరు వెళ్తే ఈ 38వ వచనము ఇక్కడ మీరు కింది చదివినట్లయితే నాబాలు మరి ఎప్పుడైతే మరి ఇంకా వెంటనే ఇంకా దావీదు మహారాజు నీకేమి నేను హాని చెయ్యను, నువ్వు ఇంకా వెళ్ళిపోవచ్చు, ఇంక ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగును గాక, నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణం తీయకుండా నన్ను పంపినందుకై నీవు ఆశీర్వాదం నందుదువుగా. కానీ అక్కడ దావీదు మహారాజు 33వ వచనంలో చెప్తారండి, అప్పుడు నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనకపోయిన ఎడల నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవంతోడు తెల్లవారులోగా నాబాలునకు మగవాడు ఒకడును విడవబడకుండా మాట నిశ్చయమని చెప్పి తన యుద్ధకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకొని నీ మాటలు నేను ఆలకించి నీ మనవి అంగీకరించి తిని సమాధానముగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్తాడనమాట. ఇక్కడ చూసినట్లయితే మరి గొప్ప అపాయాన్ని మరి ఇక్కడ మరి యొక్క అబీగైలు స్త్రీ చాలా తెలివిగా, జ్ఞానముగా మరి అంత గొప్ప అపాయాన్ని తప్పించిందనమాట. మరి స్త్రీలు చూసినట్లయితే మరి మంచి భార్య దొరకడం అనేది నిజంగా మరి ఆ దేవుడిచ్చిన వరం అండి. సో మరి ఇక్కడ చూసినట్లయితే సామెతల గ్రంథంలో కానీ మీరు ఎక్కడ చూసిన సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం అంట. సామెతలు 19:14 వచనంలో ఉంది ఏంటంటే సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క అంత వినయము, అంత విధేయత, ఆమె తప్పు లేకపోయినా మరంతా చేసినప్పుడు దేవుడు ఆమెకు తోడై ఉన్నాడు కనుక ఆమె దావీదు మహారాజుని దేవుణ్ణి నమ్మింది. అక్కడ ఏంటంటే యెహోవా ఆ యొక్క కార్యాలను అక్కడ నమ్మి ఆమె చెప్పినప్పుడు దావీదు మహారాజు పంపించేస్తాడు ఆమెని, ఇంకా నేనేమి నీకు హాని చేయను, గొప్ప అపాయాన్ని మరి జరగకుండా దేవుడు నీ ద్వారా కాపాడాడు, ఇంకా నువ్వు క్షేమంగా వెళ్ళని చెప్పినప్పుడు వెళ్తుంది. ఇంకా అప్పుడు వెంటనే మరి ఆ కిందికి మీరు చదివినట్లయితే ఆమె నాబాలు ఎద్దుకు వచ్చినప్పుడు ఆ నాబాలు బాగా
రాజులు విందు చేసినట్లు 36వ వచనంలో అబీగైలు తిరిగి నాబాలు నొద్దకు రాగా రాజు విందు చేసినట్లు అతడు ఇంటిలో విందు చేసి త్రాగుచు బహు సంతోషించుచు ఇంటిలో విందు మత్తుగా నుండెను గనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమియో చెప్పక ఊరికి. ఆమె ఇంకా ఆలోచించింది ఏంటంటే తన భర్త తాగున్నాడు, ఈ సమయంలో వెళ్ళి మరి నేను ఇంత తీసుకెళ్ళాను, మరి ఇంత గొప్ప అపాయం జరిగింది అంటే అతనికి ఏమీ మైండ్కి ఎక్కదు. ఇంక ఈ టైంలో నేను చెప్పడం ఎందుకని ఆమె తెలివిగా ఏం చేసిందంటే జ్ఞానం కలిగి చురుకుగా వెంటనే ఏం చేసింది, తెల్లవారు వరకు ఓపిక అక్కడ ఓర్పు సహనము వహించింది అనమాట. వెంటనే ఉదయమున నాబాలు మత్తు దిగినప్పుడు అతని భార్య అతనితో ఈ సంగతులు తెలియజెప్పగా భయము చేత అతని గుండె పగిలెను, అతడు రాతి వల్ల బిగిసిపోయెను. 10 దినములైన తర్వాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయాను. 38వ వచనంలో ఇక్కడ చూసినట్లయితే మరి జరిగిందంతా కూడా మరి తెల్లవారుజామున ఆమె చెప్పడం జరిగింది. ఇదిగో ఇలా జరిగింది, ఇంత గొప్ప అపాయం నుంచి దేవుడు తప్పించాడు, నువ్వు లేకపోతే మన ప్రాంతంలో ఉన్న వారంతా కూడా చనిపోయేవారు, నువ్వు చనిపోయేవాడివి, ఇదంతా ఇలా జరిగింది, మరి నేను వెళ్ళి ఇట్లా చేశాను అన్నప్పుడు ఆయన గుండె బిగుసిపోయిందంట. అప్పుడే అతనికి హార్ట్ అటాక్ వచ్చి ఉంటుంది నాకు తెలిసి, కానీ అతను అనారోగ్యంతో చనిపోలే, కానీ అక్కడ యెహోవా అతన్ని మొత్తాడంట. అందువల్ల అతడు చనిపోవడం జరిగింది. యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయాడంట. సో మరి ఇక్కడ చూసినట్లయితే ఆమె తెలివైన పనికి దావీదు మహారాజు ఎంతగానో ఆమెను అప్రిషియేట్ చేశాడు. చేయడం కాకుండా ఇంకా కొంచెం కిందికి మీరు చదివినట్లయితే 40వ వచనంలో అప్పుడు భర్త చనిపోయిన వెంటనే ఈ విషయము దావీదు మహారాజుకు తెలుస్తుంది. అయితే తర్వాత దావీదు అబీగైలును పెళ్లి చేసుకునే వాళ్ళని ఆమెతో తగిన వారిని పంపాడు. దావీదు కర్మేలైన అబీగైలు యొద్దకు వచ్చి దావీదు మమ్మల్ని పిలిచి నిన్ను పెళ్లి చేసుకున్నట్టుకు తోడుకొని రమ్మని పంప నా ఏలినవాని చిత్తము, నా ఏలినవాని సేవకుల కాళ్ళు కడుగుటకు, నా ఏలినవాని దాసురాలకు నేను సిద్ధంగా. ఇక్కడ చూసినట్లయితే అక్కడ కూడా ఆమె చాలా వినేత దీనత్వం కలిగి అక్కడ వినయం కలిగి చెప్తుంది ఏంటంటే, సరే నేను అతన్ని పెళ్లి చేసుకోవడానికి దావీదు మహారాజు అతన్ని పంపించినప్పుడు ఆమె అతని యొక్క సేవకుల యొక్క కాళ్ళు కడుగుటకు కూడా నేను దాసురాలకి సిద్ధంగా ఉన్నానని చెప్తుంది. అంటే ఏంటంటే అంతగా ఆమె తగ్గించుకొని మరి వెళ్ళడం జరుగుతుంది. అయితే మరి ఇక్కడ వరకు చూసినట్లయితే మరి తన యొక్క అబీగైలు జీవితంలో మరి తన పాత జీవితం అంతా కూడా తన భర్త మరి మూర్ఖంగా మరి ఎంతగా మరి అతన్ని హింస పెట్టినా ఆమెను బాధించినా కూడా మరి ఎక్కడ కూడా ఆమె తన భర్తకి ఇచ్చేయలేదండి. ఇక్కడ చూసినట్లయితే ఆమె యొక్క ఓపిక వల్ల, ఆమె యొక్క వినయము విధేయత వల్ల, సుబుద్ధి వల్ల, ఆమె చురుకుదనం వల్ల మరి ఇంతగా మరి దేవుడు ఆమెతో మాట్లాడి దేవుడు ఆమెను ప్రిపేర్ చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఆమె గొప్ప విశ్వాసం గల స్త్రీ అంట. ఇంకోటి ఏంటంటే ఆమె మంచితనం గల స్త్రీ, ఆమె క్షమించే స్త్రీ అని అంటే ఏంటంటే ఆమె తను చేయని తప్పుకు కూడా అక్కడ క్షమాపణ అడిగింది. మన నిజ జీవితంలో అయితే మనం చేయని తప్పుకి మనం ఎవరినైనా క్షమాపణ అడగాలంటే మనం చాలా ఇదవుతుంటాము. నేను చేయలే కదా తప్పు, నేను చేయని దానికి నేను ఎందుకు క్షమాపణ అడగాలి అనేసి మనం అనుకుంటుంటాము. కానీ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే మనము తగ్గించుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే మనం కొన్నిసార్లు మరి దేవుడే మరి అక్కడ చూసినట్లయితే దేవుడే అతను మరి మన నిమిత్తము తను ఏ పాపం చేయకపోయినప్పటికీ కూడా మరి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు అని దేవుడు చెప్పడం జరిగింది. మరి అక్కడ క్షమించే హృదయాన్ని మరి కలిగి ఉండాలి. ఈమెలాగా మరి తను చేయలే కదా తప్పు, ఇంకెందుకు నేను నా భర్త ఇప్పటికే హింసిస్తున్నాడు, ఇతని చేతిలో చనిపోవడమే బెటర్లే అనుకొని మరి అబీగైలు అక్కడ ఉండలేదు. తను అయితే తను ఏమీ ఆలోచించకుండా మరి జ్ఞానము కలిగి మరి అంత గొప్ప కోపంలో ఉన్నటువంటి దావీదు మహారాజుని మరి కూల్ చేసింది. అంటే ఏంటంటే అక్కడ యుద్ధము జరిగేటువంటి వాతావరణాన్ని కూడా ఆమె ప్రశాంతంగా చేసింది. అంతేకాకుండా ఆమె చాకచక్యంతో ధైర్యంతో వెళ్ళింది. ఎవరి ముందుకు మనం రాజుల ముందుకు వెళ్ళి మాట్లాడాలంటే ఎంతో భయపడతాము. మరి అంత గొప్ప సైన్యంతో వస్తున్నటువంటి అతన్ని మరి ఒక స్త్రీ ఎలా ఆపగలదు? కానీ ఆమె ధైర్యం కలిగి వెళ్ళింది అనమాట. అంతేకాకుండా ఇక్కడ చూసినట్లయితే ఆమె విశ్వాసంతో తన లైఫ్ ఇంకా ముందుకు ఏమవుతుందో తెలియదు. ఇప్పుడు భర్త చనిపోయాడు, మరి ఇంకా తర్వాత తన లైఫ్ ఏమవుతుందో కూడా తెలియదు. కానీ దేవుడు ఆమె యొక్క వేదనను, ఆమె బాధను అన్నీ కూడా మరి చూడడం జరిగిందండి. అంతేకాకుండా ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క మంచి గుణాలను దేవుడు చూశాడు. ఎందుకంటే మరి అసలు ఇంకా అప్పటికే దావీదు మహారాజు ఇంకా రాజు అవ్వలేదు, బట్ అభిషేకించబడ్డాడు. కానీ అక్కడ ఏంటంటే ఆమె నమ్మింది.
ఆమె నమ్మి అతన్ని రాజుగా తప్పకుండా చేస్తాడు అనే విషయాన్ని ఆమె నమ్మింది కాబట్టి దేవుడు ఆమె దీన మనసును అక్కడ చూశాడు. మొదటి పేతురు 5-6 వచనంలో ఒక మంచి మాట ఉంటుంది, అంటే దేవుడు తగిన సమయమందు హెచ్చించే వరకు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసులై ఉండాలి. సో మరి ఇక్కడ అంత వేదన భర్తతో మరి అంత పోరాటంలో ఆమె ఉన్నప్పటికీ కూడా మరి ఆమె అంత ధనవంతురాలు అయినప్పుడు కూడా ఎక్కడ కూడా ఆమె గర్వపడినట్టు కానీ మరి ఎక్కడ కూడా లేదు. ఆమె చాలా రూపవతి అంట, అందగత్తది అనమాట ఆమె. సో ఆమె అందాన్ని బట్టి కానీ దేని బట్టి కూడా ఆమె గర్వించకుండా తన భర్త మూర్ఖత్వాన్ని అర్థం చేసుకొని మరి ఆమె ఎంతవరకు తన యొక్క లైఫ్ని కొనసాగించిందో మరి చూసినట్లయితే ఆమె దేవుని బలిష్టమైన హస్తాల కింద మనం ఎప్పుడైతే అణిగి ఉంటామో, మనం దీన మనస్కులై ఉంటామో ఆయన మనల్ని హెచ్చిస్తాడంట. ఆయన హెచ్చించే బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతేకాకుండా సామెతలు 22:4 ఒక మంచి మాట ఉంది, ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతను జీవము దాని వలన కలుగును. ఇక్కడ చూసినట్లయితే ఈ వాక్యము అబీగైల్ విషయంలో నెరవేరింది. ఏంటంటే ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది. మరి అతన్ని దావీదు మహారాజుని మరి ఎదుర్కొన్నప్పుడు చూసినట్లయితే ఆమె వినయమునకు, ఆమె యొక్క మంచి పనికి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది కాబట్టి ఐశ్వర్యము ఘనత జీవం అన్నీ ఆమెకు రావడం జరిగిందనమాట. సో కాబట్టి మనం దీనత్వం కలిగి ఉండాలి, క్షమించే హృదయం కలిగి ఉండాలి, మరి ఇంకోటి ఏంటంటే వినయము కలిగి ఉండాలి, మరి ఇంకొకటి ఏంటంటే దేవునికి మనము స్వస్థ బుద్ధి గల వారిగా ఉండాలి, అంటే సుబుద్ధి గల స్త్రీలుగా మనం ఉండాలని దేవుడు చెప్తున్నాడు అనమాట. సామెతల 31వ అధ్యాయం మీరంతా కూడా చదివినట్లయితే అక్కడ స్త్రీ కొరకు ఆమెకున్న క్వాలిటీస్ కొరకు మరి మనం అక్కడ చూడడం జరుగుతుంది అనమాట. సో జ్ఞానవంతురాలుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని, సుబుద్ధి గల స్త్రీగా ఉండాలని ఈ యొక్క అబీగైల్ ద్వారా మరి ఇన్ని విషయాలు మనము నేర్చుకోవడానికి దేవుడు కృప చూపించాడు. సో అందుని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు ఇచ్చినటువంటి చిన్న వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు. ఆమేన్.